క్రిమినల్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డల పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి శవయాత్రను పాదయాత్రను ఎవరైనా పరామర్శించేకి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పార్టీ వారి కార్యకర్తలను బలి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. నేను వైసీపీ కార్యకర్తలకు నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాము పడగ కింద ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి సొంత రాజకీయాల కోసం, వారి సొంత కుర్చీ కోసం, వారు సొంత పార్టీ వారినైనా బలి తీసుకుంటున్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో మనం చూసాం. ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బడుగు బడిహీన వర్గాలు ప్రజలు మీరు ఆలోచించాలి. నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మరి బడుగు బడిహీన వర్గాలకు పెద్దపీట వేసింది, హక్కును చేర్చుకుంది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు నుంచి ఈనాటి లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బడిహీన వర్గాల అన్ని రంగాల్లోనూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలి. ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలనే ఈరోజు ఈ రాష్ట్రానికి బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్బోన్గా తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. మరి వైసీపీ పార్టీ వారు ఏం చేస్తున్నారు? గొడ్డల పార్టీ ఏ విధంగా రెచ్చగొడతా ఉందో ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఏం చేసింది? ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఈరోజు ఎంత క్లారిటీగా ఎంత అభివృద్ధిలో మనం పరుగులు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మేము పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి వైసీపీ పార్టీ వారు సొంత పార్టీ వారినే వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయం కోసం డైవర్షన్ చేస్తూ ఈరోజు సొంత పార్టీ వారినే బలి తీసుకుంటా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దేవరపల్లిలో జగన్ అరాచక యాత్రలో వైసీపీ సైకోల వల్ల చిరు వ్యాపారి గడ్డం మరి మునేశ్వరరావు గారు బలి కావడం మనం అందరం చూసాం. అంతేకాకుండా పలాసలో దానయ్య యాదవ్ ఏ విధంగా చనిపోయాడో మనందరికీ తెలుసు. దానయ్య యాదవ్ ఒక గొర్రెల కాపరి దగ్గర కూలి వ్యక్తిగా పనిచేసేవారు దానయ్య యాదవ్. అతనికి 2 పిల్లలు, ఒక భార్య. నిజంగా మరి చాలా నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తే తప్ప ఆ సంసారం ముందుకు సాగదు. మరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే చంపారో వారిని వెళ్ళి పరామర్శిస్తారు. వారికి నేనున్నాను భరోసా అంటున్నారంటే బడుగు బడిహీన వర్గాలారా ఒక్కసారి ఆలోచించండి. దానయ్య కుటుంబం గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి సైకో ఆలోచనల గురించి మీరు ఆలోచించండి. బజార్లో పడ్డ కుటుంబాన్ని పరామర్శించలేదు. 44 సంవత్సరాలు అయిపోయింది, వయసు అయిపోయింది అంటున్నాడు. 44 సంవత్సరాలకు వయసు అయిపోయిందా? పిల్లవాడు అంటున్నాడు. చంపిన వాడినేమో పిల్లవాడు. మరి చనిపోయిన వ్యక్తికి 44 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేముంది జీవితం అంటున్నారు. మరి అవినాష్ రెడ్డి గారి జీవితం ఎంత, వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? రాంబాబు గారి వయసు ఎంత? జోగి రమేష్ గారి బాబు వయసు ఎంత? అంటే మీరు కుర్చీల్లో కూర్చోవడానికి మాత్రం వయసు కావాలి. మా బీసీల బిడ్డ బలుగు బలహీన వర్గాలు ఈరోజు ఒక దానయ్య యాదవ్ చనిపోతే 6 కుటుంబాన్ని పరామర్శించకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చంపారో వారిని పరామర్శిస్తున్నారో అంటే ఒక్కసారి బడుగు బడిహీన వర్గాలు కూడా ఆలోచించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పల్నాడు జిల్లాలో పెంటపాళ్ళ ప్రకటనలో సింగయ్య ఆయన కార్యకర్త ఆయన కారు కిందే బలి తీసుకుంటే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాలనే ఆలోచన అంటే ఏ విధంగా ఉందో, ఆయన కుర్చీ బాగుండాలి, ఆయన కుర్చీ కావాలన్న ఉద్దేశమే తప్ప మరి సింగయ్య వారి కార్యకర్త అనే విషయం మరొక్కసారి కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అదే రోజు మరి అంబులెన్స్ కనీసం ఎవరైనా కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక గొడ్డల పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంబులెన్స్ వస్తే
సైడ్ ఇచ్చి అంబులెన్స్ని పంపించాలని కనీస విజ్ఞత జ్ఞానం కూడా లేకపోవడంతో మరి ఆ 2 గంటల సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో మరి మధు అనే అబ్బాయి చనిపోవడం కూడా జరిగిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం.